మనిషి మనోభూములు బట్టి మమ్మల్ని బట్టి మమ్మల్ని ప్రేమిస్తారు. నీవైతే నా ప్రభు ఆ హృదయాన్ని బట్టి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి అడుగుదాం ప్రభు. చేసిన ప్రతి పాపము దేవుని సన్నిధిలో అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెట్టే పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని అడుగుదాం. నేను దేవుని సన్నిధిలో మమ్మల్ని కప్పుకోవడానికి ఇష్టపడుతున్నాను. చెట్టు వేరే గంటకు ముంచి పడడానికి వెళ్ళడానికి చిన్నగా ఉన్నాడు దేవుడు. కాబట్టి ప్రభు నేను చేసిన పాపములు మానించిన ఆలోచనతో క్రియల ద్వారా బ్రహ్మ చూపుతున్నాడు. నిజము పాపములు బ్రతికించడప్పుడు ఏకమంచి ఆనకాల సభలో ప్రభుని పాదాలను చెప్పి చేరి ఆ పాపములు విడిచిపెట్టడానికి సహాయం దయచేయి. క్రైస్తవాలు నిజమున్న ప్రభు నీకు దూరంగా ఉన్నాం ప్రభు. గొప్ప చెప్పులు కనుక చూడని ఉన్నాం ప్రభు. సహాయం దయచేయి. ప్రత్యేక పాపములు విడిచిపెట్టడానికి దయచేయి. పాపము నీలో పాపములో నేల తండ్రి సన్నిధికి చేరగలరు. సహాయం దయచేయి. ప్రభు దయచేయి. ఇదేనా ప్రభుత్వాన్ని ప్రేమించిన అనేక మంది ఉన్నారు. బిడ్డలను ప్రేమించిన తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు. ఈ సహోదరుడు చూసి వ్యర్థుడానికి పరలోకానికి మనసుడు కాదని తండ్రి అతిథిగా ఎవరైనా ఏక సమయంలో ఆలోచన మనం పరిశీలన చేసుకుందాం. మనం పరీక్షించుకుందాం. సిద్ధపడి కలిగినప్పుడు సహోదర సహోదరు వారం వెంబడి వారం మనం తీసుకుంటే ఇంకా మమ్మల్ని విడిచిపెట్టడానికి ఇష్టపడడం లేదు. ఇది నన్ను అడుగుదా. ఎవరైతే నా రక్తాన్ని నాకు శరీరాన్ని తిట్టడం వారిలో నా రాజ్యానికి వారసులు ఇంకా అనేక మంది సంఘములో ఉండి వాళ్ళకి దూరంగా ఉన్నారు. దేవుడు ఆశగా ఎదురు చూస్తున్నాడు. నీ వారిలో పాలకొంపు పొందుకుంటావు. అపవిత్రమైన జీవితాన్ని విడిచిపెడతావు. అడుగుదాం ప్రభు నాలో ఉన్న దోషములు మార్చించిన నేను పాపనిదైనా పాపం మనిషి నాకు విడుదల దయచేయమని అడుగుదాం. ప్రతి ఒక్కరు దేవుని అడుగుదాం. ప్రియ సోదర సోదరి నాతో మాట్లాడుదాం. మనుషులు మాట్లాడితే వ్యర్థము రాదండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా మాట్లాడవా యేసయ్యా నాతో మాట్లాడవా యేసయ్యా సోదర సోదరి వారి వెంబడి వారి మీద దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నాలో హృదయం కలిగి ఏకసారి ఏక మధ్యాహ్న కాలశంలో దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి హృదయపూర్వకాడు ఏదైతే విడిచిపెట్టలేకపోతున్నావేమో, దేని బట్టి నీకు దేవునికి దూరం అయిపోతున్నావేమో, మనుషులను దేశించగలరు. దేవుడు నేను ఏ పాటికి దేశించగలరు. ఆ పని విడిచిపెట్టాలని ప్రయత్నం సోదర సోదరి
పరిశుద్ధుడు మహోన్నతమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు పరిశుద్ధము నామమునకు స్తోత్రము ప్రభువా. ఏ యోగ్యత లేకపోయినా సజీవ లెక్కలు యొక్క మంచి హానికాలం ప్రభువా, నీ నామాన్ని గర్భం చెక్కులుకొని తండ్రి, నీ నామాన్ని ఉచ్చరించడానికి ప్రభు అర్హత లేని వాళ్ళు తండ్రి, ఐదు ప్రబంధం చూపించినందుకు నీకు చేస్తున్నాను ప్రభువా. ఎవరైతే తండ్రి ఏ సమస్యలతో బాధపడుచున్నారో, అనేక మంది రోగముల ద్వారా దానికి బాధపడుచున్నారు, అనేక మంది ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారు, అనేక మంది అప్పులతో తండ్రికి ఎన్నో ఇబ్బందులు పడుచున్నారు. అక్కడ మా సమస్యలతో బాధపడేవారు అనేక మంది ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకో ప్రభువా. తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి ప్రతి సమస్య నుంచి విడుదల ఇచ్చేవారి ఆశయకరని ప్రాణానికి సన్నిధికి వచ్చినారు ప్రభువా. ప్రతి ఒక్క ఆశయకర ప్రాణాన్ని తృప్తిపరచమని ఎదురాడు ప్రభువా. నీ దైవ చెల్లెలు మాతో మాట్లాడుచుండగా ప్రభు వెనకల చెవులు కలిసి మాకు దయచేయమని, నిన్న వాక్యాన్ని నెమరు వేసుకొని వాక్యాన్ని సరిగ్గా జీవించుకుని ప్రభు అనేక మందికి మాదిరికరంగా ఉండడానికి నుంచి మమ్మల్ని మేము తగ్గించుకుని ప్రభు నీ నామాన్ని కల్పించి నీ ప్రియమైన మా ప్రియరక్షకుడిని ఏసేపేట సమర్పించి ప్రతి పాటి ధ్యానం సమర్పించినావు తండ్రి. ఆమె చెప్పలు పెళ్లి పక్షులు దైవ పక్షులు హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనం ప్రస్తుతమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాం. మరి ఇండియా దేశం నుంచి వచ్చినటువంటి సేవకులు పరిశుద్ధ కృపా సంఘంలో వాక్య పరిచయం చేయడానికి వీధి నాన్న దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. పాస్టర్ పల్వేల నికోలస్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సంఘాపరి పిలుపు గారు ఎక్కడ ఉన్నారు? హల్లెలూయా. వారిని ప్రేమతో ఆహ్వానించవలసిందిగా, పూలబొకేతో ప్రేమతో ఆహ్వానించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థాంక్యూ సార్. వెల్కమ్. శ్రద్ధగా సేవకులు చెప్పినటువంటి వాక్యాన్ని వినగలరని మనం చేస్తూ ఈ సమయాన్ని సేవకులకు అప్పగిస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం. మరి ఈ సమయంలో నన్ను పరిశుద్ధ కృపా సంఘం తరఫున నన్ను ఆహ్వానించిన అయ్యగారు ఫిలిప్ గారికి, అలాగే ఇండియా దేశం నుంచి నన్ను మరి దేశానికి మొట్టమొదటిసారిగా పిలిపించిన కృపారక్షణ సాహసం శ్రీధర్ గారికి, అలాగే నాతోటి దైవజనులకి, అలాగే పరిశుద్ధ కృపా సంఘం కుటుంబ సభ్యులు మీ అందరికీ కూడా ప్రభు పేరిట శుభవందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా. మరి సమయంలో మనం గడవ చేయకుండా కొన్ని విషయాలని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మాట్లాడుకుని మనం వాటిని జ్ఞానించుకుందాం. ఈ సమయంలో కొన్ని విషయాలు, మరి మీలో చాలామంది బైబిల్ని మొత్తం చదివేసిన వారు ఎవరు ఉన్నారా? ఓకే, దేవునికి స్తోత్రం. మరి రూతమ్మ గారు బైబిల్ మొత్తం చదివారు. అలాగే చాలామంది కూడా చదివి ఉంటారు. కొంతమంది 2 సార్లు కూడా చదివేసిన వారు కూడా ఉంటారు. మరి మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనము కొన్ని విషయాలు దేవుడు మనకి బయలుపరుస్తూ ఉంటాడు. మనం చాలా సమస్యల్లో ఈరోజు మనం ఇండియా దేశం నుంచి అనేకమైన ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి
మనమందరం ఒక కుటుంబ సభ్యులుగా మరి పరిశుద్ధ కృపా సంఘముగా మనం అందరం ఏర్పడ్డాం. మనం బైబిల్ చదివేటప్పుడు మనకి ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతూ ఉంటాయి? మనకి చాలా సమస్యలు ఉంటాయి. ఇప్పుడు దేశంలోకి వచ్చాం, ఇక్కడ మనకి చాలా సమస్యలు ఉన్నాయి. నేను చూస్తున్నాను, వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. నేను రావడమే కొన్ని సమస్యలతో వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇంకా అనేకమైన సమస్యలు, ఎందుకంటే సాక్షి 4 రోజులు అవుతుంది ఈరోజు నా ప్రయాణం. నేను వచ్చి 4 రోజులు అవుతుంది. సాక్ష్యం చెప్తున్నప్పుడల్లా నేను చూస్తూనే ఉన్నాను. చాలా మందికి అనేకమైన సమస్యలు. నేను చూని విషయం మీద వచ్చానండి, నాకు 3 నెలలు అయింది, ఇంతవరకు జాబ్ దొరకట్లేదండి అని సాక్ష్యం చెప్పేవారు. కొంతమంది నేను మరి నాకు అక్కం అవ్వట్లేదండి అని మరి కొంతమంది, అలాగే కొంతమంది పాస్పోర్ట్లో సమస్యలు ఉన్నాయని కొంతమంది, అన్నీ ఉన్నాయండి, నేను ఉద్యోగం చేస్తున్నాను కానీ మా యజమానులు జీతం ఇవ్వట్లేదండి అని కొంతమంది, కొంతమంది సరైన తిండి కూడా లేకోకుండా మరి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు చాలా మందిని మనం చూస్తూ ఉన్నాం. మరి వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు, అవును కదా? మరి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసి ప్రభువా నాకు ఈ సమస్య ఉంది అని ప్రార్థన చేస్తూ ఉంటారు. మరి ప్రార్థన చేసినప్పుడు జవాబు రావట్లేదు అనుకో, మనం ప్రతి శుక్రవారం ఎన్ని సమస్యలు ఉన్నా మరి సంఘానికి వస్తున్నాం, మరి సేవకులతో ప్రార్థన చేయించుకుంటున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశభాగాలు తీస్తున్నాం, మరి చాలా చేస్తున్నాం. కానీ మనకున్న సమస్యలోకి దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు, మన పనులేమీ అవట్లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మరి మీకు ఏమనిపిస్తుంది? కోపం వస్తుందా రాదా? చాలా మంది కోపం వస్తుంది కదా. దేవుని మీద కూడా కోపం వచ్చేవాడు చాలా మంది ఉన్నారు, కోపం ఇచ్చేవాడు. అంటే మనకున్న సమస్యలను బట్టి ప్రభు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అందరూ బాగున్నారు కదా, మా ఊరి నుంచి 2-3 వచ్చారు, వాళ్ళు సంతోషంగా ఉన్నారు, చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు, మరి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కొంతమంది దేవుని మీద కోపపడుతూ ఉంటారు. నాకేమి చేయట్లేదు ఎందుకని, నా ప్రార్థనకి జవాబు రావట్లేదు, నా పనులు ఎందుకు కావట్లేదని. దేవుడు ఏమి చేయాలి మనకి? ఆయన ప్రాణం ఇచ్చి మనం కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ప్రాణం పెట్టి మనం కొనుక్కున్నాడు. ఈరోజు మనం ఇలా ఆరోగ్యంగా ఉన్నామంటే ఆయన ఇచ్చింది కదా, ఆయన చేసిన మేలులు కదా. మనకి జాబ్ దొరకలేదనో లేకపోతే మనకి పనులు అవ్వట్లేదనో మనం కృంగిపోతూ ఉంటాం. అదే విషయంలో ఒక్కొక్క విషయాన్ని మనం చూద్దాం. ఒక యవనస్తులు, ఈరోజు యవనస్తులు ఆరాధన కాబట్టి మనం యవనస్తుల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఒక యవనస్తురాలు మరి కొత్తగా పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత కాపురం పెట్టారు. కాపురం పెట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఆమె పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు నాకు మరి నేను కనుక గర్భం ధరిస్తే నాకు బాబు పుడితే కనుక దేవునికి ఇచ్చేస్తానని అన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చేస్తానన్నదంట. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత ఒక 2 నెలల తర్వాత ఆమె దేవుడు గర్భం తెరిచాడు. గర్భం తెరిచిన తర్వాత వచ్చింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. అయ్యా నాకు ఇప్పుడు 2వ నెల, ప్రార్థన చేయండి అయ్యా, బాబు పుడితే దేవునికి ఇచ్చేస్తానండి అన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 3వ నెల వచ్చేసరికి ఆమెకి అబార్షన్ అయిపోయిందంట. ఆమె అబార్షన్ అయిపోగానే చాలా బాధపడిందంట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట, అయ్యా మరి ఇలా జరిగిందండి, మళ్ళీ ప్రార్థన చేయండి అయ్యా అందంట. సరే పాస్టర్ గారు, నువ్వు బాధపడకమ్మా, దేవుడు నీకు ఇంకా మంచిది ఇస్తారు, నువ్వు బాధపడక మళ్ళీ ప్రార్థన చేశారంట. మళ్ళీ ఆమె మళ్ళీ గర్భం ధరించిందంట. మళ్ళీ 4 నెలలు వచ్చేసరికి మళ్ళీ అబార్షన్ అయిపోయిందంట. అలా ఒకసారి కాదు 6 సార్లు జరిగిందంట. ఆమెకి ఇప్పుడు ఏమనిపిస్తుందండి? దేవుడి మీద కోపం వస్తుంది రాదండి? కోపం వచ్చేసిందంట. కోపం వచ్చి చాలా బాధపడిందంట. దేవుని ఎందుకు నాకు ఇలా జరుగుతుంది? 6 సార్లు అంటే మామూలు విషయమా? చాలా బాధపడిందంట. మరి వెళ్ళిందంట, మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యగారు
ఇలా జరుగుతుందని పాస్టర్ గారికి భయం వేస్తుందంటే ఆవిడ వస్తుంటే పాస్టర్ గారికి భయం వేస్తుందంట. ప్రార్థన చేయాలంటే ఇన్నిసార్లు నేను ఏం సమాధానం చెప్పాలి? అయ్యా నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అన్నదంట. అమ్మా నా చేతుల్లో నేను ప్రార్థన చేస్తున్నాను, మరి దేవుని ఆలోచన ఎలా ఉందో నాకు తెలియదు కదా, నేనైతే ప్రార్థన చేస్తున్నానమ్మా. సరే పాస్టర్ గారు, ఈసారి కూడా ప్రార్థన చేయండి. ఈసారి కనుక నాకు బాబు పుట్టిన దేవుడికి మట్టికి ఇవ్వనండి అన్నదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవుడికి మట్టికి ఇవ్వనండి అన్నదంట. అమ్మా నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా పాస్టర్ గారు ఏం చేస్తారు? ప్రార్థన చేయాలి. నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ప్రార్థన చేస్తానమ్మా, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను అన్నాడు. సరేనండి. వెళ్ళిపోతే పాస్టర్ గారికి కొంచెం డౌట్ వచ్చి, అమ్మ ఏమనుకోగా చిన్న విషయం అడుగుతాను చెప్పడం. ఎందుకన్నావమ్మా అలాగా? ఈసారి జరిగింది, ఏమో దేవుని ఆలోచన ఎలా ఉందో, ఎందుకమ్మా అలా అన్నావు అంటే, నేను 6 సార్లు దేవుడికి ఇస్తానంటే నాకు దేవుడే తీసేసుకుంటున్నాడు ముందుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆయనకి ఇస్తానంటే ఆయనే తీసేసుకుంటున్నాడు. కానీ ఈసారి నాకు బాబు పుడితే కనుక ఆయనకి ఇవ్వను, కానీ ఆయన మందిరంలో ఆయన కొరకు నేను పెంచుతున్నానంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సరే అమ్మా అని చెప్పి పాస్టర్ గారు ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసిన తర్వాత 3వ నెల వచ్చిందంట. బాగుందంట. 4వ నెల, 5వ నెల, 6వ నెల, అలా 9 నెలలు వచ్చేసినాయి అంట. పాస్టర్ గారికి ఇంకా భయమే. కురుట్లో చచ్చిపోయిన చాలా మంది ఉన్నారు కదా. దేవునికి స్తోత్రం. కురుట్లో చచ్చిపోతారేమో, మళ్ళీ నేను ఆయనకి ప్రార్థన చేస్తాను కానీ పాప నేను భయపడుతూనే ఉన్నాడట. హాస్పిటల్లో జాయిన్ చేశారట. జాయిన్ చేసిన తర్వాత అప్పుడు వాళ్ళు ఈ భర్త ఉన్నాడు కదా, భర్త ఆలోచన వేరు, భార్య ఆలోచన వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భర్త తల్లిదండ్రులకి వాళ్ళు అన్నదమ్ములు 2 ఉన్నారంట. తమ్ముడికి పిల్లలు లేరంట, అన్నయ్యకి కూడా పిల్లలు లేరంట. వీళ్ళకి ఎవడు పుట్టినా కానీ మనం తీసేసుకుందామని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట ప్రతిరోజు. ఈ భర్త అనుకుంటాడంట, నాకు బాబు పుడితే మా ఆవిడేమో దేవుడికి ఇచ్చేస్తానంటుంది, వీళ్ళేమో వీళ్ళు తీసేసుకుంటారు అనుకుంటున్నారు, నా దగ్గర ఉన్నాడు అని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడంట. ఎందుకు వాళ్ళు ఒకరోజు 6 సరిపోయినప్పుడు 7వసారి పురుట్లో పోయినా మనం చేసేది ఏం లేదనుకుని వాళ్ళు మాట్లాడుకుంటున్నారంట, ఈవిడ శనిగొట్టినాడు, ఈ బిడ్డ పుడితే ఆడు కూడా శనిగొట్టాడు ఎత్తాడు, మనకు వద్దురా బాబు అని చెప్పేసి మాట్లాడుకున్నారంట. దేవునికి స్తోత్రం. అది భర్త ఉన్నాడంట. అమ్మయ్య వీళ్ళు వద్దనుకుంటున్నారు, వీళ్ళ నుంచి గండం గట్టెక్కింది. ఇప్పుడు నా తండ్రి నాకు బాబునిస్తాడు అని ఫిక్స్ అయిపోయాడంట. అక్కడ వచ్చి పాస్టర్ గారు చెప్తున్నారంట. పాస్టర్ గారు ఏమో టెన్షన్ లో ఉన్నాడు. పురుడు వచ్చేదాకా ఆయన టెన్షనే కదా పాపం ఆయనకి. పాస్టర్ గారు అంటే పాపం వాళ్ళకి ఎన్నో టెన్షన్లు ఉంటాయి. ఎంత దాకా వచ్చింది, పురుడు వచ్చేస్తే బాగున్నాయి, మంచి శుభార్త డాక్టర్ గారు చెప్పాలని ఆయన ఎదురు చూస్తుండే. ఈయన వచ్చి ఆయన పాస్టర్ గారు అని పోతున్నాడంట. ఉండవయ్యా నువ్వు అక్కడ నేను టెన్షన్తో చచ్చిపోతానంటే, లేదండి బాబు ఈసారి ఖచ్చితంగా బాగుపడుతాడని అంటాడంట. ఎందుకు నువ్వు అంత కన్ఫర్మ్గా చెప్తున్నా అంటే, లేదండి దేవుని ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మా తల్లిదండ్రులు అందరూ కూడా ఎలా అనుకుంటున్నారంటే, మీరు కంగారు పడి కాగండి, లోపల డాక్టర్ వచ్చి బాబు పుట్టాడని అని చెప్పారండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు బాబు పుట్టాడండి. కానీ బాబు చాలా ఆరోగ్యంగా ఉన్నాడండి. చాలా మందికి జాండీస్తో పడుతున్నారు, కానీ బాబుకి ఏ అనారోగ్యం లేదు, చాలా ఆరోగ్యవంతుడిగా పుట్టాడని చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం రండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుతాం. నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. చాలా చదువు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటండి ఆయన వాక్కు? ఏంటండి? ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుడు ఈ 6 గనక అప్పుడు భర్త వచ్చి చెప్పాడు. ఇప్పుడు అన్నారంట పాస్టర్ గారు, అయ్యా ఇందాక నుంచి మీద చెప్పాలని ఆశపడుతున్నావు, ఇప్పుడు చెప్పయ్యా అన్నారంట. అయ్యా దేవుడు ఆలోచన వేరండి, ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. నా అన్నదమ్ములు అనుకున్నారు 6 సార్లు కంటే ముందుగానే కనుక
బాబు పుడితే వాళ్ళు తీసేసుకుందరు. ఈరోజు వాళ్ళకి శనిగొట్టురాలు నా భార్య, నాకు బిడ్డ పుడితే శనిగొట్టుడు అవుతాడని మాట్లాడుకుని వాళ్ళంతటా వాళ్ళు వద్దనుకున్నారండి. దేవుడు వాళ్ళ వద్దనుకునేదాకా కూడా దేవుడు అట్లా చేశాడండి. అందుకనే నాకు నమ్మకం కలిగిందండి, ఈసారి ఖచ్చితంగా దేవుడు మనకు బాబునిస్తాడని ఆ విషయం చెప్తారని మీ దగ్గరికి వస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి, మన ఆలోచనలు ఎలా ఉంటాయి? అబ్రహాముని దేవుడు 75 సంవత్సరాలప్పుడు ఆశీర్వదించాడు. నేను అనేకమైన జనాలకి తండ్రిగా చేస్తానని. కానీ ఆ ఆశీర్వాదం ఎప్పుడు నెరవేరిందండి? ఆయనకు 100 సంవత్సరాలు వచ్చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇస్సాకుని ఎప్పుడు ఇచ్చాడు? 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఇచ్చాడు. అంటే ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. మనం తొందరపడిపోతూ ఉంటాం, మనం జవాబు కోసం ఎదురు చూడం, నిరుత్సాహపడిపోతూ ఉంటాం. మనము ఆలోచన చేయాలి. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. యేసోపుని వాళ్ళు అన్నదమ్ములు ఏం చేశారండి? గోతులో పడేశారు. గోతులో పడేసిన తర్వాత ఆయన ప్రార్థన చేసుకుంటాడు కదా, నన్ను మా తండ్రి దగ్గరికి, నా అన్నదమ్ముల దగ్గరికి చేర్చమని ప్రార్థన చేసుకుంటాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆయన బయటికి తీశారు, మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేశారు. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ పోతపురికి అమ్మేశారు. ఈయన ప్రార్థన ఏమని చేస్తున్నాడు అనుకుంటున్నాం మనమైనా అంతే కదా. మనం ఇంట్లో నుంచి బయటకు వచ్చేసిన ఈ దేశంలో మనకు పనులు అవ్వట్లేదు, మనం చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభువా నీ చిత్తమైతే నా దేశానికి నన్ను పంపించే ప్రభువా, నా తల్లిదండ్రుల దగ్గరికి, నా గృహానికి నేను వెళ్ళిపోయేటట్టుగా నన్ను పంపించే అని ప్రార్థన చేస్తాం. యేసోపు కూడా అదే ప్రార్థన చేశాడు, ఆయన కూడా అదే ప్రార్థన చేశాడు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఫరో దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ స్థానంలో పెట్టాడండి దేవుడు? ప్రధానమంత్రి స్థానంలో పెట్టాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రధానమంత్రి స్థానంలో పెట్టాడు ఆయన్ని. ఆయన ప్రార్థన ఏం చేశాడంటే, నాన్నదమ్ముల దగ్గరికి, నా తల్లిదండ్రులకి నేను వెళ్ళిపోవాలనుకుని ప్రార్థన చేశాడు. కానీ ఆయన తండ్రిని, ఆయన అన్నదమ్ముల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన ఆలోచన ఎలా ఉంది చూడండి. ఈయన వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తే ఈయన ప్రధానమంత్రిని చేసి వాళ్ళకి ఆకలి తీర్చేవాడు ఈయనే. వాళ్ళకి కరువు రాబోతుంది, వాళ్ళు కరువులో ఉంటారు, వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటారు. ఆ వాళ్ళందరూ కూడా వీళ్ళ దగ్గరికి రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దేవుని ఆలోచన ముందుగానే తెలుసు కాబట్టి ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు, అంత స్థానంలో పెట్టాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన పరిశుద్ధ కృపా సంఘమును దేవుడు ఆ విధంగా దీవించి ఆశీర్వదించును గాక. మనందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో పెట్టును గాక. మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టాలని ఆలోచన చేస్తాడు. మనం తొందరపడిపోతూ ఉంటాం ప్రతి విషయంలోని. మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆయన చెప్తూ ఉన్నాడు 9వ వచనం మనం చూసినట్టే, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆకాశానికి భూమికి లెక్కలు కట్టే సైంటిస్ట్ ఎవరైనా ఉన్నారండి ఇక్కడ? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అంత ఎత్తులో ఉన్నాయంట మన ఆలోచనలు, ఆయన ఆలోచనలు చూడండి. మరి ఆయన ఆలోచనలు అంతా అలా ఉంటాయి. మనము ఆలోచన చేయాలి, మనం ప్రార్థన చేయాలి, ప్రతి పనుల కోసం ప్రార్థన చేయాలి. కొంచెం టైం పడుతుంది. పాస్టర్ గారి మీద అలుగో, సంఘం మీద అలుగో. ఈరోజు చాలా మంది ఇక్కడ చూస్తూ ఉన్నాను, చాలా బేస్మెంట్లు ఉన్నాయి. ఇంచుమించుగా ఇండియాలో కంటే ఇక్కడే ఎక్కువగా పరిచయం జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనము వెయిట్ చేయకుండా, పాస్టర్ గారు ఎన్నోసార్లు చెప్పాను, ప్రార్థన చేశాను, నేను కానుకలు ఇస్తున్నాను, నేను దక్షిణ భాగాలు తీస్తున్నాను, ఆయన నాకు ఏమీ జరగట్లేదని ఈ సంఘం కాకుండా ఇంకో సంఘానికి వెళ్తే అక్కడ జరిగితాయా? సంఘంలో మనము నిలచి ఉండాలి. ఆఖరి వరకు కూడా దేవునిలో మనము నిలచి ఉండాలి. ఆయన మనం అడగాలి, ప్రార్థన ద్వారా మనం అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ప్రతిఫలాలు పొందుకోవాలంటే మనం అందరము కూడా వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి.
వాక్యము ద్వారా ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి. మన ఆలోచన కంటే ఆయన ఆలోచనలు ఉన్నతమైనవి, ఘనమైనవి. ఆయన మహిమను మనం పొందుకోవాలంటే మనము ఆయన అడిగి ప్రార్థన చేయాలి. మరొక విషయం మనం చూద్దాం. మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 28వ వచనం నుంచి 30వ వచనం వరకు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను విశ్రాంతి కలగజేదును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునండి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవాళ చాలా మంది అనుకుంటారు నాకు బైబిల్ అంతా చదివిస్తాను, నాకు అన్ని విషయాలు తెలుసు అని కొంతమంది అనుకుంటారు. అని మనం ఇంకా చాలా నేర్చుకోవాల్సినవి ఉంటాయి. మనలో కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి. ద్రాక్షావళిని నేను తీగవు నువ్వు అంటాడు. నీవు నాతో అంటుకట్టి ఉంటేనే తప్ప నీ వల్ల ఏమి నా వల్ల ఏమి అవదంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనలో మనం అంటుకట్టుకుని ఉండాలి. ఇక్కడ చూస్తుంటే మనమేమో అనేకమైన సమస్యలతో ప్రార్థన చేస్తుంటే దేశంగా దేశం వచ్చి ఇక్కడ మనకి జవాబు రావట్లేదు, మన పనులు అవ్వట్లేదు. మన బరువు ఎత్తుకి మన భారం మనం మోస్తూ మన బాధల్లో మనం ఉంటే ఈయనేమంటున్నాడు చూడండి. ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అంటున్నాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా కాడి ఎత్తుకోమంటున్నాడు ఆయన. ఎత్తుకుందాం ఆయన కాడి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి యవనస్తులు యవన కాలమందు నా కాడి మోయట ఎంతో మేలు అన్నాడు కదైనా. ఈరోజు యవనస్తులు మరి ఆయన కాడి ఎత్తుకుందామా? మనకే సూర్య వ్యవసాయం మీద ఉద్యోగం దొరకట్లేదని బాధపడుతుంటే ఆయన కాడి ఎంత కష్టం. మనం ఇంట్లో మన సమస్యనే మోస్తున్నాం, మన కుటుంబ సమస్యనే మోస్తున్నాం, కానీ ఆయన సమస్తం అంటున్నాడు. మరి అంత భారం ఆయన మోస్తున్నాడు. ఆయన కాడి ఇంకెంత బరువు ఉంటుంది. మందే ఎంత బరువు అయిపోతుంటే, మన జీవితం ఎంత బరువు అయిపోతుంటే ఆయన కాడి ఇంకా బరువు కదా. మరి ఆయన కాడి ఎలా మోయాలి? మన బరువు దించుకుంటేనే కదా ఆయన కాడి ఎత్తుకుంటాం. అంటే మన బరువు ఎవరప్పుడు మోయాలి కదా. మన బరువు ఎవరు మోస్తారు? ఇప్పుడు మనం ఎత్తి మీద బరువు పెట్టుకుని వెళ్తున్నాం. మనకు సులువుగా ఉండాలంటే మన బరువు ఇంకొకటి మోయాలి కదా. మన బరువు ఇంకొకటి మోస్తే మనకు సులువుగా ఉంటుంది. ఇక్కడ ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు నేను విశ్రాంతిని కలగజేస్తాను. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను నేర్చుకోవాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. అవి నేర్చుకుంటేనే తప్ప మనము ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందలేము. ఇప్పుడు మనం పరీక్ష రాయాలంటే మనం ముందేం చేయాలి? నేర్చుకోవాలి, పాఠం వినాలి, ఆ ప్రశ్నలకి సమాధానం ఏం రాయాలో నేర్చుకోవాలి, ఎగ్జామ్ రాయాలి, అప్పుడు కదా మనం పాస్ అయ్యేది. అందుకనే చెప్తున్నాడు నేర్చుకోండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలా నేర్చుకుంటే మనం ఆయన కాడిని మోయగలమో యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము. మరలా యేసు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు నుండి వారితో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము వెలుగులోకి రావాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కాడి మోయాలంటే మనము వెలుగులోనికి రావాలంట. మనలో ఏముందండి? చీకటి ఉందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మోషే అనుకున్నాడంట
యోర్దాను దగ్గరికి వచ్చేస్తాం, ఇంకా కానాను దేశానికి వెళ్ళిపోదాం. యోర్దాను దాటితే కానాను దేశానికి వెళ్ళిపోతారు. నేను కానాను దేశానికి నేను వెళ్ళనని మోసే అనుకోలేదు ఎప్పుడు కూడా. ఆయన అక్కడ దాకా వచ్చిన తర్వాత మోసే అన్నాడంటే దేవుడు, ఏంటి ప్రభువా నువ్వు వెళ్తానికి లేదు, నువ్వు చూస్తానికి అర్హుడివి, నువ్వు వెళ్తానికి లేదు. ఎందుకు ప్రభువా అంటే ఆయనలో కూడా ఏముందండి? పాపం ఉంది. ఆయన కూడా చాలా సార్లు ఇజ్రాయెల్ ప్రజలు నడిపించేటప్పుడు వాళ్ళు పెట్టే శ్రమలకి వాళ్ళు పెట్టే టార్చర్ భరించలేక అన్నాడట దేవుడిని, ప్రభువా నన్ను చంపేయమన్నాడట. నన్ను చంపేయచ్చు కదా ప్రభువా, నేను ఏం టార్చర్ భరించలేకపోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆలోచన ఏంటండి? దేవుడికి ముందు మోషేని అలా నవ్వకూడదని ఆలోచన లేదు, అందరినీ కానాను దేశం తీసుకెళ్ళాలనుకున్నాడు. కానీ మోషే చేసిన పనులకి ఆయన్ని కానాను దేశానికి వెళ్ళాలనుకునేసాడు. అంటే మోషే కూడా ఆలోచించలేదు. అంటే దేవుడు ఆలోచన అలా ఉంటుంది మన పట్ల. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరు. ఇక్కడ ప్రయాసపడి ప్రారంభిస్తున్నాను, సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా కాడిని ఎత్తుకోమని అంటాడంటే ఆయన కాడి ఎందుకు ఎప్పుడు సులువు అవుతుందంటే మనలో ఉన్న పాపాన్ని మనం విడిచిపెట్టి, పాపం మనకు సాదృశ్యం, చీకటికి సాదృశ్యం పాపము, పాపం వల్ల వచ్చి జీతము మరణం. మనం ఎప్పుడైనా మరణించవలసిన వారమే. కానీ ఈ లోపలనే ఆయన ఆలోచన ఏంటో మనం గ్రహించాలి, ఆయన తలంపులు ఏంటో మనం గ్రహించాలి. మనము ముందు మనలో ప్రతి ఒక్కరి వీళ్ళలోనూ ఎంతో కొంత పాపం ఉంటుంది. దావీదులో పాపం ఉంది, మోషేలో పాపం ఉంది. మరి చాలా మందిలో మరి సౌలుకు మరి దావీదు కుమారుని కూడా మరి పాపములు, సొలొమోను కూడా మరి దావీదు నేను మందిరాన్ని కడతానంటే నువ్వు కట్టద్దు, నేను సొలొమోను చేత కట్టించుకుంటాను అన్నాడు. చివరికి సొలొమోను కూడా పాపంలో పడిపోయాడు. ఆఖరికి వచ్చేసరికి ఇలా ప్రతి ఒక్కరిలోనూ పాపం అనేది ఉంటది కాబట్టి దానిని మనం విడిచిపెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన మరి బిడ్డలందరము కూడా మనము దేవునికి లోబడి ఆయన యందు భయభక్తులు కలిగి మనలో ఉన్న పాపమును విడిచిపెట్టుదుముగాక. ఆమేన్. మనము ఎప్పుడైతే ఆ పాపం విడిచిపెట్టామో అప్పుడు మనం వెలుగులోకి వస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చీకటిని ఎప్పుడైతే మనం విడిచిపెట్టామో మనం వెలుగులోకి వస్తాం. మనం అందరము కూడా వెలుగులోకి ఎప్పుడైతే వచ్చామో అప్పుడు ఆయన కాడిని సులువుగా ఉంటుంది అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో పాపం లేనప్పుడు మనం ఎంత హాయిగా ఉంటామండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మనలో పాపం లేనప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. మన ముఖంలో ఒక తేజస్సు ఉంటుంది. ఈ మధ్యాహ్న కాల సమయంలో అలాంటి తేజస్సు మన అందరికీ, మన సంఘమునకు దేవుడు ఇచ్చునుగాక. ఆయన మహిమ ఘనత మన సంఘము పైన కురిపించునుగాక. వచ్చే సంవత్సరానికల్లా మన సంఘములో, మన బేస్మెంట్ లో ఒక కుర్చీ కూడా ఖాళీగా ఉండకూడదు గాక. ఆమేన్, ఆమేన్. మనమందరం కూడా మహిమలో మనము ఆ మహిమ దేహాలను ధరించుకోవాలి. ఆ వెలుగులో మనం ఉండాలి. ఎప్పుడైతే మనం వెలుగులోకి వచ్చామో, ఆ పాపంను విడిచిపెట్టామో, ఆ వెలుగు మనం ముందుగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనలాగా మనం దీన మనసు కలిగి ఉండాలి, సాత్వికంగా ఉండాలి. మనం పట్టించో లేదని అంటేనే మనం వెంటనే వాళ్ళని అనకుండా ఉండలేము. మరి ఆ సాత్వికత్వం మనం పొందుకోవాలి, ఆయన దీనత్వాన్ని మనం పొందుకోవాలి. మన శత్రువుని ప్రేమించే మనసు మనకు రావాలి. అలా మనలో ఉన్న పనికి మాలిన తీగలను అన్నింటినీ ఒక్కొక్కటి మనం వాక్యము ద్వారా మన హృదయాన్ని శుద్ధి చేసుకుని మనం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చామో అప్పుడు ఆయన కాడి చాలా సులువుగా ఉంటుంది. అప్పుడు మనము ఆయన కాడి మోస్తుంటే, కాడి మోయాలంటే ఏం కావాలంటే జత కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడే మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఆయన అన్న మాట, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును, నీవు నా కాడి ఎత్తుకుంటే నా కాడి సులువుగాను ఈజీగా ఉంటుంది. ఆయన కాడి అంటే జత ఇట్లు కావాలి కదండి.
మరి ఒక ఎద్దుతో వెళ్తుందా కాడి బండి నడుస్తుందా? మరి రెండో ఎద్దు కావాలి కదండి, రెండో కావాలి కదా. కాడి అంటే అటు ఇటు ఇద్దరు ఉంటేనే బండి కలుగుతుంది. ఎప్పుడైతే మన హృదయాన్ని శుద్ధి చేసుకొని మనం ఎప్పుడైతే మన చీకటిని విడిచిపెట్టి పాపాన్ని విడిచిపెట్టి మనం వెలుగులోకి వచ్చేసామో, ఎప్పుడైతే మనం మన హృదయాన్ని శుద్ధి చేసుకొని మనం ఎప్పుడైతే వాక్యములో మన హృదయాన్ని నింపుకొని మనం వెలుగులోకి వచ్చేసామో, ఆ పక్క కాడి మన దేవుడు మోస్తాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆయన ఎత్తుకుంటాడంట కాడికి. అప్పుడు ఇద్దరు కలిసి మోస్తే మనము వెలుగు ఎంత సులువుగా ఉంటుందండి. ఉండదండి. ఓ పక్కని ఆయన మోస్తాడంట నీ కాడి, ఓ పక్కని మనం మోస్తాం. అప్పుడు మనకి సులువు అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన జీవితాలు వెలుగులో నడవాలంటే, మనం పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే మనము ముందుగా ఆయన దేనికోసం ఈ లోకానికి వచ్చాడు, ఆయన మన కోసం దేనికోసం మనం మరణించాడు. బైబిల్ మొత్తం చదివినా కానీ మనం చదువుతుంటేనే దేవుడు మనకు కొన్ని వాక్యాలు చూపించేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మనం వెలుగులోకి వచ్చామో, ఎప్పుడైతే మనం దేవుని పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చిందో, అప్పుడు మనము వెలుగులో ఉన్నాం. కాబట్టి మనల్ని నడిపించేవాడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాటున కళ్ళెత్తి చూడు, నీకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందంటే ఆయనే. మహోన్నతుల చాటున నివసించేవాడు, సర్వశక్తి నీడను విశ్రమించేవాడు ఆయనే. నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని మోషే చెప్తున్నాడు, ధైర్యంగా చెప్తున్నాడు మోషే. ఈ రోజు మనం అందరం కూడా ఈ మధ్యాహ్నకాల సమయంలో మన సంఘములో పరిశుద్ధ మరియు కృపా సంఘము మనమందరము కూడా ఆ మోషే చెప్పినట్టుగా మేము చీకటిలో విడిచిపెట్టి వెలుగులోకి వచ్చాం మనం చెప్పి మనం ధైర్యంగా చెప్పుదుము గాక. ఆమేన్. మనకు అంత ధైర్యం రావాలి. ఎప్పుడైతే మనము ధైర్యంగా మనం చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చామో, అప్పుడు మన జీవితాలు సుఖమైపోతాయి, మన కుటుంబాలకి తేలికగా ఉంటుంది, మన ప్రాణం నెమ్మదిస్తుంది. మనం చేసే పనిలో అంతా కూడా దేవుని వెలుగుతో నింపబడుతుంది. మనము చేసే ప్రతి పనిలోనూ ఆయన ఆలోచన చొప్పున మనల్ని ఉన్నతమైన స్థానంలో పెట్టుదురుగాక. ఆమేన్, ఆమేన్. నేను ముగిస్తా ఉన్నాను. మరి ఈ మన సమయంలో మనమందరం కూడా ఎంత ప్రయాసపడినా, దేశం వచ్చి మనం ఎంత ప్రయాసపడినా మనకి దేవుని దగ్గర నుంచి జవాబు రాదు. కానీ మనము గనక ప్రార్థన చేసి, ప్రార్థనతో ఉపవాస ప్రార్థన అయితే ఇంకా మేలంటున్నాడు దేవుడు. ఉపవాస ప్రార్థన చేసి మనము ఎదురు చూసినట్లయితే ఆయన మనకి జవాబు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఈరోజు మనమందరము కూడా పరిశుద్ధ కృపా సంఘములో మనము దేవుని కొరకు నిరీక్షణతో మనం ప్రార్థన చేసినట్లయితే, ఆయన కొరకు మనము నిరీక్షణతో ఎదురు చూసినట్లయితే, ఆయన మనకు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆయన ఆశీర్వాదం మనమందరి మీద ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలిచినట్లయితే మీ స్థలాల్లో లేచినట్లయితే చిన్న ప్రార్థన చేసి అయ్యాకి సమయాన్ని నాకు చెప్తాను. స్తోత్రం, 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 స్తోత్రం రాజా, నీకే వందనాలు, స్తోత్రాలు ప్రభువా. సకల ఆశీర్వాదాలకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభువా మాలో నాయన ఎంతో కొంత పాపము, నాయన పాపము, మా జీవితము, మా నాయన మా పుట్టుకే నాయన మేము పాపంతో పుట్టాం ప్రభా. మాలో ఉన్న పాపాన్ని మేము విడిచిపెట్టి ఆయన అటు జ్ఞానం అందరికీ దాయిచేది ప్రభా. మేమందరము కూడా చీకటిని విడిచిపెట్టి వెలుగులోకి వచ్చిన ఆయన ప్రవేశించ నీ కాడి మోసేవారుగా మేమందరం యవనస్తులందరూ కూడా ప్రభా, యవన కాలంలో నా కాడి మోయితే ఎంతో మేలన్న ప్రభా. నాయన వాక్యం విన్న మేమందరము కూడా ప్రభా నాయన నీ కొరకు నాయన నిరీక్షణతో ఎదురు చూస్తూ నీ కాడు మోసేవారుగా మేము అందరూ ఉండాలని అచ్చి విధంగా నాయన ప్రవేశించిన ఈ కృపా పరిశుద్ధ కృపా సంఘాన్ని ప్రభా దీవించి ఆశీర్వదించమని మా ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు అప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాను. థ్యాంక్ యూ. హల్లెలూయా. ఇంతవరకు చక్కని వాక్యం ద్వారా సంఘాన్ని బలపరిచిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అలాగే అందరం ప్రార్థన పూర్వకంగా సిద్ధపడినట్లయితే మన మధ్యన పల్ల ఆరుతున్నది ముందుకు వచ్చి మాకు వెళ్ళినట్లయితే మన మధ్య నుండి
దైవజనులు ఎంఎస్ఐ గారు కార్యక్రమం నడిపిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. విన్నటువంటి వాక్యం